ఇంకా ప్రధానమైన అంశంకి వస్తే మరి ఇదే ఈనాడు పేపర్, ఇవాళ పేపర్లో డైరెక్ట్గా నేరుగా ఏంటండి ఇది, కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా? అసలు ఈనాండి ఎవరండి, ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఈనాడు పేపర్లు ఇంత నిస్సిగ్గుగా ఎలా వేయగలుగుతూ ఉన్నారు డైరెక్ట్గా? అంటే అసలు ఆ మాట ఉచ్చరించడానికి కూడా మాకు ఎవరికి కూడా నోరు రావట్లా. మరి ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడతారు? అసలు నిజంగా దాని గురించి మాట్లాడాలని అంటే నిజంగా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ మాటలు మాట్లాడారా, ఆ పదాలు మాట్లాడారా? మరి ఎలా మాట్లాడతారు? ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి డైరెక్ట్గా ఈనాడు పేపర్లో ఎవరైతే వర్రా రవీంద్రారెడ్డి గారి పేరు మీద ఫేక్ అకౌంట్ల ద్వారా ఈ పోస్టులు చేశారని చెప్పి నేరుగా అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ పెట్టారు. ఆయన కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ ఏరియా డిఎస్పీనో మరి ఏఎస్పీనో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి పోలీసు వారికి కూడా మీడియా ద్వారా ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒక్కసారి ఆ పోస్ట్ కూడా నేను చూపిస్తాను. వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారితీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అంటే దీనికి అర్థం ఏంటండి? ఎవరైతే కారకులు ఈ కారకుడైనటువంటి నేను అది కూడా చెప్తానండి. అంటే ఇది ఏ రకంగా ఉందనంటే ఒక ఫేక్ ఐడీలను క్రియేట్ చేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య కిందన తయారైపోయింది. అంటే ఒకళ్ళ పేరు మీద ఒక ఐడీలు క్రియేట్ చేయడము, క్రియేట్ చేసిన తర్వాత ఆ ఐడీల ద్వారా ఒక బోగస్ ఒక గ్లోబస్ ప్రచారం చేయడం. అంటే ఈ రకంగా ప్రచారం చేసి మనుషుల యొక్క వ్యక్తిత్వాలని, మనుషుల యొక్క క్యారెక్టర్ని ఈ రకంగా అసాసినేట్ చేస్తారా అని అడుగుతా ఉన్నా. అసలు ఎవరైనా కానీ కన్న తల్లి పైన ఎవరైనా నిందలు వేసుకుంటారండి? ఇంత దారుణంగా మరి మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాలా అని అడుగుతా ఉన్నా. మరి ఇంత దారుణంగానా? నిజంగా ఒక్కసారి వారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు చేస్తారండి? అసలు జగనన్న నోట్లోంచి ఇంకా మనం అందరం కూడా అమ్మ అని పిలుస్తాము, ఆయన తల్లిగారు అనే పదం మాట్లాడతారు, విజయమ్మ గారు అనే పదం మాట్లాడతారు. ఆయన ఇచ్చే గౌరవము, ఆయన చెల్లికి కానీ తల్లికి కానీ ఇచ్చే గౌరవం. ఆయన షర్మిల గారిని కూడా షర్మిలమ్మ అని పిలుస్తాడు, విజయమ్మ అని పిలుస్తారు. అది ఆయన తాలూకా ఇచ్చే గౌరవం. జనరల్గా ఆయన బ్రదర్ కింద అన్న కింద ఉన్నప్పుడు పేరు పెట్టి పిలవచ్చు చెల్లెల్ని, కానీ ఆయన షర్మిలమ్మనే పిలుస్తాడు. మా దగ్గర ఎప్పుడైనా టాపిక్ వచ్చినా లేకపోతే గతంలో ఎప్పుడు మేము మాట్లాడినా ఆయన వాడే పదం అది, ఆయన ఇచ్చే గౌరవం అది. మనం జనరల్గా మేము ఇంట్లో మా చెల్లిని పేరెట్టే పిలిచేస్తాం, కానీ జగనన్న అట్లా కాదు. అమ్మ అని దానికి వెనకాతల దాని వెనకాతల ఆ పదం చేర్చి మరి జగనన్న మాట్లాడతాడు. అది ఆయనకున్న విజ్ఞత. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి. అంటే ఈనాడులో హెడ్లైన్స్లో నేరుగా ఆ రకంగా పదాలు వాడచ్చా అని అడుగుతా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన పదాలు అవి, మరి ఏ రకంగా మాట్లాడతారు? అంటే రాష్ట్ర ప్రజలకి ఈ రకమైన గ్లోబస్ ప్రచారం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒకటే సామెత, అంటే మీరు మాట్లాడితే అన్నీ కరెక్ట్,
పక్కనోళ్ళు ఏదన్నా మాట్లాడితే అది పెద్ద అన్యాయం జరిగినట్టు భూతద్దంలో పెట్టి చూపిస్తారా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు తీసుకొచ్చే స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అని చెప్తున్నారు. అంటే రైతులకి ఏదో మేలు జరిగిపోతున్నాయో అని చెప్తా ఉన్నారు. గతంలో అదే జగనన్న ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వస్తే రైతుల మెడలకి ఉరితాళ్ళు వేస్తున్నారని చెప్పారు. అంటే ఎంత వ్యత్యాసం ఉందండి, ఇంత వ్యత్యాసం ఉంది. ఒక్కసారి ఈ అన్ని అంశాలు కూడా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రధానమైనది 1% సర్ఛార్జ్ అనేది, ఇది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే మీరు రాష్ట్ర ప్రజలు ఏది కొన్నా కానీ 1% ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టే కార్యక్రమము కేవలం ఆంధ్రప్రదేశ్లో జరగబోతా ఉంది. మరి ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రే కోరుతా ఉన్నాడు, వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని మాకు 1% ట్యాక్స్ పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించండి అని కోరుకుంటా ఉన్నాడు. అంటే ఈయన వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి నిధులు తేవాల్సింది పోయి రాష్ట్ర ప్రజలపైన బండరాయిలు వేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది చాలా అన్యాయము, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, ఇంకొకటి బడ్జెట్లో మీరు పెట్టిన అంశాలన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు, ఇంత క్లిష్ట కాలంలో ఇంత క్లిష్ట సమయంలో వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బతికిచ్చాం. దీన్ని ది బెస్ట్ బడ్జెట్, నేను ఇప్పుడు దాకా 14 బడ్జెట్లు పెట్టాను, ఇది 15వ బడ్జెట్, ఇది ది బెస్ట్ బడ్జెట్ అని ఆయన కొనియాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, మీరు సూపర్ 6 హామీలు మీరు అంశాలు పెట్టారు. ఆ సూపర్ 6 హామీల్లో నేను నేరుగా అడుగుతా ఉన్నా, మీరు తల్లికి వందనం అన్నారు. ఆ తల్లికి వందనానికి సంబంధించి లెక్కల ప్రకారము సుమారుగా 82 లక్షల మంది పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. దానికి సంబంధించి సుమారుగా 12,000 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు కేవలం 5,000 కోట్ల రూపాయలే బడ్జెట్లో దాంట్లో పెట్టారు. అంటే మీరు ఎంతమంది పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నారు? ఇదే రకంగా రైతు భరోసా ఏమైంది? రైతు భరోసా దానికి సంబంధించి బడ్జెట్ మీరు ఏం పెట్టారు? అందులో ఏం పెట్టలేదే. సుమారుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు మీరు ఇస్తానన్న 1,500 రూపాయలు, దానికి సంబంధించి బడ్జెట్ ఏం పెట్టారు? అందులో బడ్జెట్లో ఏం లేదే. మీరు సిలిండర్లు అని చెప్పారు, ఉచిత సిలిండర్లు అని. జగనన్న గతంలో ఇచ్చే డబ్బులు క్రమం తప్పకుండా వచ్చాయి. మీరు కేవలం దీపం పథకంలో ఉన్న మహిళలు మట్టుకే మీరు సిలిండర్ల గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు గాలికి వదిలేశారు. మరి ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని మరి ఈ రకంగా అన్యాయం చేస్తారా అని అడుగుతా ఉన్నా, ఈ రకంగా మోసం చేస్తారా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ అంశాలు అన్నిటి గురించి ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళందరిపైన కేసులు పెట్టేదానికా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు అందరిపైన కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈ లోపభూయిష్టమైన ఈ బడ్జెట్ గురించి ఖచ్చితంగా ప్రజలందరూ మాట్లాడతారు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడతారు. దాన్ని కూడా మీరు కేసులు కట్టి అరెస్టులు ఏ రకంగా చేస్తూ ఉన్నారు? ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎవరి కాళ్ళు నోటికి వచ్చినా సోషల్ మీడియాలో ప్లాట్ఫాముల్లో మీరు పోస్టులు పెట్టారు. గతంలో ఎప్పుడైనా ఇంత దారుణమైన కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన అరెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఒకే వ్యక్తి పైన 20 పోలీస్ స్టేషన్లలో కేసులు కడతారా? 20 చోట్ల కంప్లైంట్లు వచ్చినాయి. ఇక్కడ మొన్నటికి మొన్న ఒక సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్కి ఇస్తే మళ్ళీ పీటీ వారెంట్ కింద వేరే స్టేషన్ తీసుకెళ్ళారు. అలా స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఇది హ్యూమిలియేషన్ కాదా? ఇవన్నిటి గురించి కూడా ఒక్కసారి మళ్ళీ మీరు పునరాలోచించుకుని మీరు మాట్లాడే ప్రతి అంశము ప్రతి విషయము కూడా మీరు కేంద్రంతో మాట్లాడిన 1% ఏదైతే సర్ఛార్జ్ గురించి మీరు మాట్లాడారో దాన్ని బేషరత్తుగా వెనక్కి తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమండి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము పార్టీ ప్రకారంగా పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన
దీని లైన్ బేస్ చేసుకుని ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని ప్రజల పక్షాన్ని పోరాటం ఇప్పుడు నేను ఒకటే అన్నాను, స్మార్ట్ మీటర్ల గురించి గతంలో ఏం చెప్పారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఉరితాళ్ళు అన్నారు. ఇప్పుడేమో స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి అంటున్నాడు.